పావనమైనటువంటి మార్గశీర్ష మాసం. మాఘమాసంలో మరి ప్రతి సంవత్సరం కూడా గీతా జయంతి వస్తుంది. మరి గీతా జయంతిని ప్రపంచవ్యాప్తంగా పిల్లల నుంచి పిహెచ్డి వరకు అందరికీ కూడా భగవద్గీత శ్లోకాలను నేర్పిస్తూ వాళ్ళతో చెప్తూ ఉన్నాం. మరి భగవద్గీత ఎందుకు చదవాలి, దాన్ని ఎందుకు పారాయణ చేయాలి, దానివల్ల కలిగే ఫలితం ఏంటి అని అంటే, మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈనాడు భారతదేశం శాంతి దేశంగా, యోగ దేశంగా, నీతి నిజాయితీలకు సంస్కృతికి ప్రసిద్ధిగాంచిందంటే దానికి కారణం భగవద్గీత. మరి మనం అందరం కూడా ఒక పాట పాడతాను, మీరు పలకగలిగిన వాళ్ళు పలకండి, లేదా వినేవాళ్ళు మౌనంగా పలకలేని వాళ్ళు. గీత గీతాయను పాడును, గీత గీతాయను గీత చదువులెన్ను సోదరా, భగవద్గీత చదువు లెమ్ము సోదరి. గీత గీతాయను పాడు, గీత గీతాయను నేడును, గీత చదువు సోదరా, భగవద్గీత చదువు లెమ్ము సోదరి. గీత పుట్టెను యుద్ధ భూమి, గీత వెలిసెను భరత భూమి, గీత వెలిసెను